మహానుభావుడి నుంచి మొన్న రిలీజ్ అయిన గీతాంజలి 2 దాకా 75 సినిమాలు రిలీజ్ అయ్యాయి నాకు. ఇంచుమించుగా అందరూ నాతో సమానమైన వయసుతో వాళ్ళతో పనిచేశాను. ఇందులో యావరేజ్ ఏజ్ 18 ఏళ్ళు, ఓటు హక్కు కూడా లేదు ఒక్కడికి వాళ్ళకి. 17-18 ఏళ్ళ పిల్లలతో నేను పనిచేయాల్సి వచ్చింది. నాకేమో 53 సంవత్సరాలు. వీళ్ళు చూస్తే ప్రేమ కథలు తప్పితే ప్రేమ గోళ ఇదంతా వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన పాత్ర నాది. సో నాని, దిస్ ఏ 2.0 వెర్షన్ ఫర్ మీ, హానెస్ట్లీ స్పీకింగ్. అక్కడితో బాగుంటుందా సినిమా, నడుస్తుంది, పిల్లలు వీళ్ళ ప్రేమలు గోళ అంతా నా మీద పడుతుంది బరువు అంత సినిమాలో. సో ఫుల్ లెంగ్త్ రోల్ ఇచ్చాడు నాని నాకు ఫస్ట్ టైము. ప్రణీత్, పిల్లలందరూ ఇంక అసలు ఒక రేంజ్లో ఉంటుందని మీరు చూసారుగా. ఇక్కడ ఎంత అలరిగా ఉంది. వాళ్ళని 6 నెలలు భరిస్తూ నేను వేరే సినిమా షూటింగ్లు కూడా చేసుకోగలిగానంటే ఎక్కడో నా మానసిక బలం గెట్టిందని అనుకుంటున్నాను. అంతమంది కోతులతో కలిసి పనిచేయాల్సి వచ్చింది. ఇట్స్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. ఒకటి అటు వెళ్తుంటే ఒకటి బాబాయ్ అని పిలుస్తాడు, ఇంకోటి మావయ్య అని పిలుస్తాడు. అందరికీ నేను ఒక్కనే లోకు మధ్యలో టీంలో మొత్తం. ఏజ్డ్ ఫిల్ ఇందాక మా సిస్టర్ చెప్పినట్టు శ్రీనివాస్ గారు ఉన్నారా పైకి రండి అన్నట్టుగా. సో ప్రతిదానికి వీళ్ళు నామి పడిపోయేవారు. సో ఇక్కడతో ఆగిందా, నేను ఏదో డైలాగులు బాగా చెప్పుకుంటూ బతుకుతున్నాను, గోదావరి యాక్సెంట్లు అవిను. ఇది పూర్తిగా తెలంగాణ చిత్రం. సో నేను మళ్ళీ నాకు పూజిత్తు ప్రణీత్ వీళ్ళిద్దరు గురువులు నాకు. తెలంగాణ యాక్సెంట్ మళ్ళీ తప్పుగా మాట్లాడకుండా. దో ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, ఆ ఫ్లో మిస్ అయింది. సో కంప్లీట్గా ఇందులో తెలంగాణ యాక్సెంట్ మాట్లాడించి ఒక కొత్త వెర్షన్ ఇచ్చినందుకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు పూజిత్ డబ్బింగ్ ట్రైనింగ్ దగ్గర ఉండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. ఎంత కష్టం చెప్పండి. మా వయసు వాళ్ళని పిలిపించి కొత్తగా సినిమాల్లో 4 ఏళ్ళైన సినిమాల్లోకి వచ్చి డ్యాన్స్ నెంబర్ సందీప్ గారు అయితే చాలా ధైర్యం ఇచ్చారు. బాగా చేసామని కూడా చెప్తే ఇంటికి వెళ్ళి చేస్తే మా ఆవిడ తిట్టింది, అక్కడ చేసుకుని ఈ పిచ్చి పిచ్చి డ్యాన్స్లని ఇంట్లో చేయకొని. సో ఆ ఫ్లోతో అక్కడికి వెళ్ళిపోయాను. లాస్ట్లో ఏంటంటే 2.0 వెర్షన్ వచ్చిన ప్రమాదం మనకు కూడా 50 దాటినా ఎవరో ఒకరిని ప్రేమించేద్దాం అనిపిస్తుంది. చాలా ప్రమాదం. ఇంటికి వెళ్తే జాగ్రత్తగా ఉండాలి. సో ఆల్ ద బెస్ట్, ఆల్ ద బాయ్స్. ఇందులో మొత్తం ఈ ముగ్గురు లీడే కాదు, ఇంకా చాలా కోతులు ఉన్నాయి. అందులో గడ్డంగాడి మీద నాకు చాలా అనుమానం. ఒకడున్నాడు వెనకాల, వీడు కనీసం ఇప్పటికి 10-12 మందిని ప్రేమించేసి ఉంటాడు. నాకు చాలా డౌట్ నాకు. సో ఈ రకంగా అద్భుతమైన సినిమా ఇది. మీరు ఎవరి కోసం పతంగ ఎగిరేశారా చిన్న? లేదు, మా టైంలో అవకాశాలు రాలేదు, ఇప్పుడు ఛాన్స్ లేదు. ఇప్పుడు చూసాను చెప్పాను కదా, 2.0లో ఏమైనా అటు ఇటు చూద్దామన్నా మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఇంట్లో అందరం పెద్దవాళ్ళం అయిపోయాం కదా వయసులో. సో ఆల్ ద బెస్ట్. పతంగ్ సినిమా ఆయన అన్నట్టు మ్యాచ్లో కలుద్దాం కాదు, మ్యాచ్ని చూసి ఈ సినిమాని సూపర్ హిట్ చేసి మా కృష్ణ గారు, ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు శేఖర్ గారు, అలాగే మా వైజాగ్ అబ్బాయి ఉన్నాడు, ఎక్కడ అబ్బాయి. సో ఈ ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా బాగా డబ్బు వస్తే మళ్ళీ సినిమా తీసి ఇంకోటి మాతోటే మళ్ళీ డ్యాన్స్ చేయిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.